హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఉలవలతో మంచి రసం రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి ఈ రసం ఎలా చేయాలి, ఏమేమి కావాలనేది చూసేస్తాం. ఫస్ట్ మనకు ఈ ఉలవల రసం చేయడానికి 1 టీ స్పూన్ అంత ధనియాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, అలానే 1 టీ స్పూన్ అంత మిరియాలు, మెంతులు వచ్చి 1/2 టీ స్పూన్ తీసుకోండి. అలానే కరివేపాకు కొద్దిగా, అజ్వైన్ వచ్చి 1/8 టీ స్పూన్ తీసుకోండి. అలానే మనం కారంకు తగినట్టు ఎండుమిరపకాయ, వెల్లుల్లి ఇవి అన్నీ తీసి పెట్టుకోండి. దీంతోపాటు మనకు ఉలవలు అన్నది 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు మనం తీసుకోవచ్చు. ఇవి అన్నిటినీ మనము ఫ్రై చేసి తీసుకోవాలండి. రండి ఈ ఉలవల్ని ఒకే ఒక చుక్క ఆయిల్ అనేది వేసి ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. మనం చేసిన ఈ రసంలో 2 టొమాటోలు కూడా మనం వాడుతున్నామండి. రండి రసం ఎలా చేయాలన్న ప్రాసెస్కి వెళ్ళిపోతాము. ఫస్ట్ మనం ఉలవల్ని ఫ్రై చేసుకోవాలి. ఉలవలు ఫ్రై అయిన తర్వాత అండి దాన్ని సెపరేట్ ప్లేట్కి మార్చుకున్నాక మిగతా సామాన్ని కూడా మనం ఫ్రై చేసి తీసుకోవాలి. ఇక్కడ అయితే నేను 1 టేబుల్ స్పూన్ అంతా ఉలవలు అనేది వాడుతున్నానండి. మీకు ఇంకా ఉలవల టేస్ట్ ఎక్కువ కావాలంటే మీరు 2 టేబుల్ స్పూన్ వేసి ఫ్రై చేసి చేసుకోవచ్చు. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఉలవలు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న మసాలా ఐటమ్స్ని ఫ్రై చేసుకుంటామండి. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ అన్ని మసాలాస్ వేసి ఫ్రై చేసినప్పుడు వెల్లుల్లి అనేది వేయకుండా లాస్ట్లో వెల్లుల్లి అనేది వేసి ఫ్రై చేయబోతున్నామండి. ఇక్కడ మీరు కారంకి తగినట్టు ఎండుమిరపకాయ వాడండి. మీకు ఒకవేళ కారం ఎక్కువ అనిపిస్తే ఒక ఎండుమిరపకాయ వాడితే సరిపోతుంది. మనం ఇక్కడ ఎండుమిరపకాయ, మిరియాలు 2 వాడుతున్నాం కాబట్టి మనం చూసి వేసుకోవాల్సి వస్తుంది అండి. ఇవి అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా ఆరబెట్టుకున్నాక మనం దీన్ని మిక్సీకి వేసి పౌడర్ అనేది చేసుకోవాలండి. మనం రెడీ చేసి పెట్టిన మసాలాలు అన్నది బాగా ఆరిపోయినాయండి. ఇప్పుడు ఇవి అన్నిటినీ మనం మిక్సర్ జార్లో వేసి పౌడర్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సర్ జార్కి వేసి మనము ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత అండి మనం తీసుకున్న 2 మీడియం సైజు టొమాటోని కూడా కట్ చేసి దాన్ని కూడా ఈ మసాలాతో పాటు వేసేసి గ్రైండ్ చేసి తీసుకోండి. అంతే, మనకు రసంకి కావాల్సిన పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. రండి ఇప్పుడు రసం ఎలా పోపు చేయాలనేది చూసేస్తాం. 1 టీ స్పూన్ ఆయిల్ అనేది కడాయిలో వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా మనము పోపు గింజలు వేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అండి మనము ఎండుమిర్చి 1, అలానే ఇంగు అనేది కూడా కొంచెం వేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఆయిల్లో మనం ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అనేది ఆల్రెడీ మనం ఫ్రై చేసి తర్వాత గ్రైండ్ చేసామండి. మనం 10 సెకండ్స్ అనేది ఫ్రై చేస్తే మనకు సరిపోతుంది. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అండి. అంతే, ఇక్కడ మనకు ఈ మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక నిమ్మకాయ అంత చింతపండుని వాటర్లో నానబెట్టి ఈ చింతపండు వాటర్ అనేది తీసుకోవాలండి. దాదాపు 2 నుంచి 2.5 కప్ అంతా వాటర్ వేసి మనము ఇక్కడ చింతపండు నీళ్ళు అనేది తీసుకోవచ్చు. ఇలా ఈ చింతపండు నీళ్ళు పోసిన తర్వాత అండి 1 టీ స్పూన్ అంతా మనము పసుపు అనేది వాడుతున్నాము. అవి వేసేసి దీంట్లో మనకు రసంకి సరిపడా ఉప్పు కూడా వేసేసి పచ్చి కొత్తిమీర ఆకులు కూడా వేసేసి అన్నీ మిక్స్ చేసి పొయ్యిని మీడియం టు సిమ్లో పెట్టేసేయండి. మనకు ఇప్పుడు రసం అనేది మెల్లగా బాయిల్ అవుతుందండి. చుట్టూరా మనకు మీడియంలో ఉన్నట్టు పొంగి వస్తుందండి. ఈ విధంగా వచ్చిన వెంటనే పొయ్యిని ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు మన ఫ్లేవర్స్ అనేది బాగా ఈ రసంలో దిగి మనకు రసం అనేది సూపర్గా టేస్టీగా దొరుకుతుంది. అంతే అండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న వెంటనే దీన్ని పొయ్యి నుంచి దింపేసి మూత పెట్టేసేయండి. సూపర్గా మనకు రసం అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ రసంని సర్వింగ్ బౌల్కు మార్చుకొని వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని పాపడ్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే భలే ఉంటుందండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లతో ఈ ఉలవల రసం అనేది చేసేసామండి. ఉలవలు అనేది అందరికీ ఇష్టం ఉంటుందండి. ఈ విధంగా మనం రసంలో కానీ పప్పులో కానీ యాడ్ చేసి చేస్తున్నప్పుడు పిల్లలు వాళ్ళకి తెలియకుండానే అది తినేస్తారండి. మీరు కూడా ఖచ్చితంగా సేమ్ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.